హల్లెలూయా. ఉదయకాల సమయంలో హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రభుపేట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో మనం సంఘ ఆరాధన ప్రారంభించుకుందాం. మరి మొట్టమొదటిగా మనం పాట పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ మరి ప్రారంభించుకుందాం. చిన్ని హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓ హోసన్నా, ఓ హోసన్నా, యూదుల రాజుకే. ఓ హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. తీయబడి తిని మరలా మట్టికి చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికి చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. ఓ హోసన్నా, ఓ హోసన్నా, యూదుల రాజుకే. ఓ హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. ఓ హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. ఓ హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై
నడిచే కృప నాకిచ్చితివే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజువే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజువే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజువే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజువే. ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు, ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని. హోసన్నా 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 యూదుల రాజువే. హోసన్నా హోసన్నా రానున్న రాజువే. హోసన్నా హోసన్నా యూదుల రాజువే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హల్లెలూయా. ఎంతవరకు దేవుని మహింపరిచాం. మరి ఈ సమయంలో మరి మన సంఘంలో ఉన్న బ్రదర్ కాలేబ్ పట్ల మరి దేవుడు చేసిన మేలు మరి ఈ సమయంలో ఒక 2-3 నిమిషాలు విందాం. మరి ఈ సమయంలో సాక్షి వినే సమయం కాబట్టి మరి ఈ సమయంలో బ్రదర్ వచ్చి మరి దేవుడు చేసిన మేలుని మనకి చెప్తారు. దేవుని స్తోత్రం. మరి నా యొక్క సాక్ష్యం ఏంటంటే, మరి గత శుక్రవారం నాడు భార్యాభర్తలు కలిసి డ్యూటీకి వెళ్తుండగా మరి తాటిచెట్టుపాలెం దగ్గర రాగానే రోడ్ సెంటర్లో బండి ఆగిపోవడం జరిగిందన్నమాట. అటునుంచి ఒక లారీ హెవీ లోడ్తో స్పీడ్గా వస్తుంది. అయితే మేము ఇద్దరం కూడా ఇంకా రోడ్ సెంటర్లో ఉండిపోయాము. ఇక్కడ ఇటుపక్క కథలు కూడా లేకుండా పోయింది. ఎందుకంటే అది స్కూటీ కాబట్టి హెవీ బరువు కాబట్టి ఆ సెంటర్లో అలా ఉండిపోయాము. ఆ లారీ వచ్చేస్తుంది పక్క నుంచి. ఈవెన్ మాకు ఒక 2-3 అడుగుల దూరంలో ఉంది లారీ.
అంటే ఇంకొక సెకండ్లో కొట్టేస్తుంది అనే టైంకి ఇంకా మేము చనిపోయాం అనుకున్నాము. బట్ మరి దేవుడు కృప మా పైన ఇంకా ఉంది. అది మీకు ముందులో సాక్ష్యం చెప్పాలనుకుంటాను. మరి దేవుడు మరి డ్రైవర్కి ఇచ్చిన జ్ఞానం బట్టి కరెక్ట్గా మా యొక్క బండి వెనక్కి వెళ్ళి అది కొట్టడం జరిగింది. సో దానివల్ల నేను అగ్గాన్ని మా భార్యకి ఎటువంటి ఒక చిన్న గాయం కూడా తగలలేదు. ఆ డ్రైవర్ కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ దేవుడు చేసిన కృప ఏంటంటే ఆ నిమిషంలో మేము ఆ ఎదురుగా లారీ చూస్తున్నప్పుడు కరెక్ట్గా ఆ లారీ హెడ్కి మా హెడ్కి కరెక్ట్గా ఇంకా తగిలితే బుర్రలు 2 బుర్రలు పగిలిపోతాయి. మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ ఈడికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ లారీ అంత స్పీడ్గా వచ్చింది. కానీ ఆ టైంలో లారీ స్లో అవ్వడం, ఆ సీఏలు ఎస్ఏలు వచ్చి ఆ లారీ వాడిని మందలించడం, మరి మాకు చెప్పినప్పుడు మా తప్పని ఒప్పుకోవడం, మరి ఇంక అక్కడికి అలాగా దేవుని కృపను బట్టి మరి ఇంకా అలా డ్యూటీకి వెళ్ళిపోయాం. ఆ రోజు అలా మమ్మల్ని కాపాడాడు, మీ ముందుకు ఇలా సజీవంగా ఉంచిపెట్టాడు. దాన్ని బట్టి దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించి ఆచరించింది కాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఇంతవరకు మరి దేవుడు చేసిన మేలులు మరి కాలేబ్ గారు జీవితంలో దేవుడు చేసిన మేలును మనం వినియున్నాం. మరి సమయంలో దేవుని వాక్యం మనం విందాం. మరి మనం వచ్చిన పాస్టర్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకి అందించవలసిందిగా ప్రభుపేట మనకి కూర్చున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలందరికీ నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యం మనం చదువుకుందాం. మరి కీర్తనలు 103వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని పరిశుద్ధ గ్రంథంలో 103వ కీర్తన 13వ వచనం మనం చూస్తున్నాం. తండ్రి తన కుమారుని జాలిపడినట్లు. ఈ లోక సంబంధమైనటువంటి తండ్రులు ఉంటారు, మరి కుమారుల పట్ల జాలి కలిగి ఉంటారు. వాళ్ళు చెడ్డవారైనా మంచివారైనా ఆ కుమారుల పట్ల జాలి కలిగి ఉంటారు. రెండో మాట మనం గమనించినట్లయితే యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడు దేవునికి వాక్యం ఉంది. అయితే దేవుడు ఎటువంటి వారి ఎడల జాలి చూపిస్తారంటే ఇక్కడ తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడు దేవునికి వాక్యం మనం చూస్తున్నాం. దేవుని మనం గమనించినట్లయితే మరి లోక సంబంధమైన తండ్రులు కుమారుల పట్ల జాలిపడినట్లు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. అది తప్పైన కుమారుడి విషయంలో మనం చూస్తాం. మరి తన కుమారుడు, చిన్న కుమారుడు మరి తండ్రి ఆస్తిని అడిగి దూరదేశం పోయి తన ఆస్తి అంతా దుర్వ్యాపారం చేస్తాడు. ఆస్తి అంతా అయిపోయిన తర్వాత మరి తండ్రి దగ్గరికి తిరిగి పశ్చాత్తాపడి వచ్చినప్పుడు మరి తండ్రి తన ఆస్తి అంతా పాడు చేశాడని ఏ విధమైనటువంటి కోపడక మరి ఆ కుమారుడి మీద జాలి పడుతూ ఆ కుమారుడిని చేర్చుకున్నట్టు మనం చూస్తాం. ఆ మాట మనం చదివినట్టయితే లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్టయితే వాడింకా దూరంగా ఉన్నప్పుడు వారిని చూచి కనికరపడి పొరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని దేవునికి ఉంది. ఆ యొక్క కుమారుణ్ణి మరి దూరం నుండి చూసినప్పుడు చాలా జాలి పడ్డాడు. కుమారుడు రావడం చూచి తన ఆస్తంతా పాడు చేసినని మనసులో తలంచకుండా తన కుమారుడు తిరిగి వస్తున్నాడని ఆశతో జాలిపడ్డాడు. జాలిపడి ఆయన దగ్గరికి వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని చూస్తాడు. ఎందుచేతంటే కుమారుడు తన రక్తంతో మరి తన కుమారుడు కాబట్టి ఎటువంటి చెడ్డ ప్రవర్తన చేసినప్పటికీ కూడా ఆయన పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడు కాబట్టి ఆయన మీద జాలిపడి తన ఇంట్లో చేర్చుకున్నట్టు మనం చూస్తాం. అందుచేత దేవుడా మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న అతని బిడ్డల పట్ల మరి ఆయన జాలి పడతాడు. దేవుణ్ణి తెలుసుకొని దేవుని సేవించే బిడ్డలు ఉండాలి. దేవుని వలన నేను పుట్టాను, దేవుని సృష్టించాను అని తెలుసుకొని దేవుని సేవించిన వారందరూ కూడా ఆయన మరి జాలిపడినట్టు దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 17 చూసినట్లయితే నేను నియమింపబోవు దినము రాగా నా వారై నా స్వకీయ సంపాద్యమై ఎందురు. తండ్రి తన్ను సేవించు వారి కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చునని దేవునికి వాక్యం సెలవిస్తుంది. దేవుళ్ళను గమనించినట్టయితే రెండో మాట
యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవుని పట్ల భయభక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారి పట్ల దేవుడు తప్పకుండా జాలి పడతాను. దేవునికి వాక్యం అని ఎందుచేతంటే దేవుడు సృష్టికర్త. దేవుడు సృష్టిస్తే నేను ఈ లోకానికి వచ్చాను. దేవుడు తన తల్లి గర్భం నన్ను సృష్టించాడు. ఇంతవరకు నన్ను పెంచి పెద్ద చేశాడు దేవుడే. ఆ దేవుని తెలుసుకొని భయభక్తులు కలిగి జీవించాలి. అటువంటి వారి ఎడల దేవుడు జాలి చూపిస్తాడు. మనం గమనించినట్టయితే దేవుడా సృష్టికర్తని దేవుడు సృష్టి అంతా సృష్టించిన తర్వాత ఆదామును సృష్టిస్తాడు. ఆదామును మట్టితో తీసుకుని తన పోలిక సృష్టించి జీవమై ఉదగా నరుడు జీవాత్మ అయ్యాడు, మనిషి అయ్యాడు, దేవుని పోలిక తయారయ్యాడు. అయితే దేవుడు అతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మొట్టమొదట జంతువులు ఈ జీవం ఉన్న అన్నిటికీ పేర్లు పెట్టమన్నప్పుడు దేవుని మాటకు లోబడి భయముతో భక్తితో ఆ జీవరాశి అన్ని కూడా పేరు పెట్టడం చూస్తాం. అందుచేత ఆయన పట్ల జాలి చూపించాడు దేవుడు. అయ్యో ఒక్కడే కష్టపడి ఇవన్నీ పెట్టాడు, సాటిన సహాయం ఉంటే బాగుంటుంది అనుకొని మరి ఆయన గాఢ నిద్ర కళ్ళు చేసి ఒక ఎముక చేసి ఒక స్త్రీకి చేసి భారీగా ఇచ్చినట్టు మనం చూస్తాం. జాలిపడ్డాడు దేవుడు. తన మాట విన్నప్పుడు ఆయన కూడా జాలిపడి సాటిన సహాయం ఇచ్చాడు. అదేవిధంగా ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు జాలి చూపిస్తాడు. మరి నోవాహు గమనించినట్టయితే ఆ భయంకరమైన జలప్రళయంలో తప్పించడానికి ఆ యొక్క ప్రపంచంలో మరి భూమి మీద ఎవరో చూస్తూ కనబడతాయి. దేవుని యందు భయభక్తులు కలిగినవాడు నోవాహు కనబడతాడు దేవుడు. అందుచేతను ఆయన మీద జాలిపడ్డాడు దేవుడు. జాలిపడి ఆ కుటుంబాన్ని నాశనం చేయకుండా ఒక ఓడ తయారు చేసుకొని మీ కుటుంబాన్ని రక్షించుకొని దేవుడు జాలితో ఆ మాట చెప్పాడు. అందుచేతను ఓడ తయారు చేసుకొని ఆ కుటుంబము మరి క్షేమం మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారి పట్ల దేవుడే చూపిస్తాడు, జాలి చూపిస్తాడు. అలాగా పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది దేవుని భయభక్తులు ఉండడం ద్వారా దేవుడు జాలితో వారిని కాపాడటం మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మరి షడ్రకు మెషకు అబేద్నెగోను మనం చూస్తాం. వాళ్ళు చెరగా కొనుపడ్డారు బబులోను దేశానికి. అది చాలా విగ్రహారాధన దేశం, చాలా భయంకరమైన దేశం. అక్కడ ఉన్నారు వాళ్ళు. అయినప్పుడు కూడా అటువంటి దేశంలో వెళ్ళిపోయినప్పుడు ఇష్టం వచ్చిన వారు జీవించలేదు. వాళ్ళు చిన్నప్పటి నుండి దేవుని భయభక్తులను జీవించారు, పరిశుద్ధంగా జీవించారు, దేవుని ఆజ్ఞలు గైకున్నారు. అటువంటి వారు ఆ భయంకరమైన దేశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేవుని యందు భయభక్తులు ఉండడం మానలేదు. అందుచేతను ఆ రాజు ఒక విగ్రహాన్ని తయారు చేసినప్పుడు ఆ విగ్రహాన్ని మీరు నమస్కారం చేయండి, ఎవరైతే నమస్కారం చేయరో వారిని అగ్నిగుండంలో పడేస్తామని చెప్పినప్పుడు వీరు మాత్రం చిన్నప్పుడు నుండి దేవుని భయభక్తులు ఉన్నారు కాబట్టి, దేవుని ఆజ్ఞను అనుసరించి బిడ్డలు కాబట్టి మరి వాళ్ళు విగ్రహం నమస్కారం చేయలేదు. మేము నశించిపోతాం కానీ మరి ఆ అగ్నిగుండంలో పడేస్తే మా దేవుడు తప్పించడం సమర్థుడు. ఒక తప్పించకపోయినా పర్వాలేదు, మేము చనిపోతామని దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు ఎంతో నిష్ఠగా ఉన్నారు. వాళ్ళు అందుచేతను వాళ్ళ అగ్నిగుండంలో పడేసినప్పుడు కూడా దేవుని జాలి వారి మీద ఉన్నారు. దేవుని భయభక్తులు ఉన్నారు కాబట్టి జాలి పడ్డారు దేవుడు. అయ్యో నా బిడ్డలు నాశనం అయిపోకుండా అగ్నిగుండంలోని దూతను పంపించి దేవుడు కాపాడాడు. చూసారా, దేవుని యందు భయభక్తులకు నుండి ద్వారా వాళ్ళ మీద జాలిపడి దేవుడు వారిని కాపాడాడు. అదేవిధంగా దానియేలు విషయం అంతే. దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన కూడా బబులోను రాజ్యం ఉన్నాడు, విగ్రహారాధన దేశం ఉన్నాడు. కానీ రాజు తప్పించి ఇంకెక్కడ ఎవరికి ప్రార్థన చేయకూడదు అన్నప్పుడు దానియేలు దేవుని దగ్గర ముమ్మారు ప్రార్థన సెలవటం ఉంది. ఎందుకు? దేవుని భయభక్తులు. అయ్యో నేను దేవుని యందు భయభక్తులు ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేయకపోతే నష్టం అయిపోయి అనుకుని ఆయన ముమ్మారు కూడా ఆ యొక్క ప్రకటన లక్ష్య చేయకుండా దేవుని భయభక్తులు ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అందుచేత ఆయన సింహంలో పడేసినప్పటికీ కూడా దేవుడు జాలి చూపించి ఆయన కాపాడాడు. దేవుని బిడ్డరా, ఈ విధంగా అనేక మంది భక్తులు మనం చూస్తాం. తన యందు భయభక్తులు గలవారు దేవుడు జాలి చూపిస్తాడు. ఎవరైతే దేవుని భయభక్తులు ఉంటారో వారి పట్ల దేవుడు జాలి చూపిస్తాడు. అందుచేత దేవుని నమ్ముకున్న పిల్లలు మనము ఇటువంటి భయంకర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను అనుసరించి మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల జాలి చూపిస్తాడు. ఆయన కనికరిస్తాడు, కనిగించి మనల్ని కాపాడుతూ నడిపిస్తాడు. అందుచేత దేవుని భయభక్తులు కలిగి లోకంలో జీవించడానికి మనం నేర్చుకోవాలి. చదువు కీర్తన గ్రంథంలో మనం మాట చూస్తాం. 103వ కీర్తన 17-18 వచనంలో ఇలా రాయబడి ఉంది. ఆయన నిబంధనను గైకొనిన వారు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద
యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఆ భక్తుడు రాస్తున్నాడు. దేవుని యొక్క భయభక్తులు గల వారి మరి ఉంటే దేవుని యొక్క కృప యుగయుగములు ఉంటుంది వారి మీద. దేవుని భయభక్తులు ఉంటే యుగాలు కూడా దేవుని యొక్క కృప ఉంటుంది, వాళ్ళ మీద జాలి ఉంటుంది, దేవుడు కాపాడుతాడు అని కీర్తనకుడు రాస్తున్నాడు. మరియమ్మ గారు కూడా ఒక మాట రాస్తారు. ఒక మాట ఆయన పరిశుద్ధాత్మ చెప్పిన మాట లూకా సువార్త 1:50 చూస్తాం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండునంట. ఎవరైతే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద దేవుని యొక్క కనికరము తరతరాలు ఉంటుంది. అందుచేత మన మీద ఆయన కనికరము తరతరాలు కూడా ఉండాలంటే మనం కలిగి ఉన్నది ఏంటంటే దేవుని భయభక్తులు ఉండడమే. దేవుడు మనం సృష్టించాడు, ఆయన భయభక్తులు ఉండాలి, భయము భక్తి ఉండాలి. భయం, అయ్యో దేవుడు ప్రతి స్థలంలో ప్రతి సమయంలో ఆయన దేవుడు ఉంటాడు. ఆయన చూస్తాడు మనల్ని, మన మాట చూస్తాడు, మన ఆలోచన చూస్తాడు, సమస్తం చూస్తాడు అని మనం భయముతో భక్తితో మనం ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన కనికరము ఆయన జాలి మన మీద ఉంటుంది. అందుచేతను ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఆయన భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించాలి. నిర్గమకాండము మాట ఉంటుంది 25:6 దేవుని ఆజ్ఞ, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించి వాడినై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. అదే మాట కూడా ద్వితీయోపదేశం కూడా మనం చూస్తాం 5:10 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించి వాడినై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. దేవుడు మనం కరుణించాలని, ఆయన జాలి మనది ఉండాలని. ఎటువంటి భయంకర పరిస్థితి వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు చిరుగులు వచ్చినా, ఎటువంటి భయంకరమైన స్థితి వచ్చినా ఆయన జాలి మనం ఉండాలని ఉద్దేశంతో పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకు గ్రహించాడు. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు అవన్నీ దేవుడు మనకు గ్రహించాడు. ఏదో ఒక పుస్తకం అనుకోకూడదు, ఏదో మాట అనుకోకూడదు. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. మన చెడు అలవాటు ఉంటే తొలగిస్తుంది, మనల్ని కాపాడుతుంది. ఆయన జాలి మన మీద ఉంటుంది. మన బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడి మరి ఎప్పుడు కూడా జాలి కలిగి ఉండాలని దేవుడు మనం కోరుకుంటూ ఎల్లప్పుడూ ఆయన భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు గైకుంటూ మన లోకంలో జీవించే వారిగా ఉన్నప్పుడు దేవుడు మన మీద తన జాలి చూపిస్తాడు, కరుణిస్తాడు. ఏ విషయంలో భయపడవసరం లేదు. మనం చేయవలసింది ఒకటే, దేవుని యందు భయభక్తులు ఉండాలి. దేవుని భయభక్తులు ఉండదు. షట్రకు మేషగా దేవుని భయభక్తులు ఉండదు. వారు దేవుడు కాపాడాడు. వారి ద్వారా మరి ఆ బబులోను దేశం అంతా కూడా షట్రకు మేషక దేవుడే గొప్ప దేవుడు అని అక్కడ చాటించడం జరిగింది. అదే దానియేలు కూడా, దానియేలు సేవించే దేవుడు నిజమైన దేవుడు అని ఆ దేశం అంతా కూడా ఆ రాజు ప్రకటించాడు. దేవుని మనం కూడా దేవుని భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనం కాపాడుతాడు, మనం రక్షించబడి మన ద్వారా అనేక మంది మరి మన దేవుడు యేసు గొప్ప దేవుడిని తెలుసుకోవడానికి అవకాశం కలిగిస్తుంది. అందుచేత మనం చేయవలసింది ఏంటంటే ఈ భయంకర దినాల్లో, ఈ భయంకర లోపల దేవుని భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను అనుసరించి మనం సాగిపోయినట్టు మనం జీవించినప్పుడు మనం అనేక మందికి దీవెనకరంగా ఉంటాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుడి మాటలు మన హృదయంలో ఫలించునుగాక. ఆమేన్. పరిశుద్ధులైన మా ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా, మరి తండ్రి తన కుమారుని పడ్డ జారిపోయినట్టు యెహోవా తన యందు భయభక్తులలో వారి జాలిపడిన కనుక వాక్యం మీద మేము ధ్యానించాం తండ్రి. ప్రభావ మీరు ప్రేమగల దేవుడు నాయన, మీరు మాకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి, ఆజ్ఞను బట్టి, కట్టలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎల్లప్పుడూ మేము భయము భక్తి కలిగి నాయన మీ ఆజ్ఞ అనుసరించి నాయన మీ కట్టలు అనుసరించి మేము జీవించి మీ ప్రియమైన బిడ్డలుగా జీవించడం సహాయం చేయమని, మీ కృప, మీ కనికరం, మీ జాలి ఎల్లప్పుడూ మా మీద ఉండి ఆయన మేము అనేక మందికి దీవెనకరంగా ఆశ్రమం చేసి మీరు భయంపరచుకోమని, ముఖ్యంగా సంఘ బిడ్డలందరినీ దీవించి కాపాడుతండి. ఎటువంటి భయంకరమైన వాతావరణం ఉన్నప్పటికీ తండ్రి, ప్రతి బిడ్డ మీ యందు భయము భక్తి కలిగి జీవించి మీ యొక్క జాలి, మీ కరుణ, మీ కనికరం పొందుకునే భాగ్యం దయచేయమని, వీళ్ళందరినీ దీవించి కాపాడరక్షించమని, చిన్న ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు వారి దివ్యనామను బట్టి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద ఎదురునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించుము, మమ్మల్ని శోధనను తేగా కీడును తప్పించుము,
ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ అన్యుని సహవాసం అనుకున్న ఆయన ప్రేమించే వీళ్ళందరికీ, సంఘ వీళ్ళందరికీ, ఈ కార్యక్రమం ఏర్పరిచిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడినను గాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ నా యొక్క వందనాలు.